బ్యాక్ టు న్యూస్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాధనాన్ని లూటీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాళేశ్వరం, మేడిగడ్డ, ధరణి పేరుతో విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. తమది ప్రజాపాలన అంటున్న పొన్నం ప్రభాకర్తో మా కరెస్పాండెంట్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకుంటారు. మొట్టమొదటిసారిగా తన కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ మొట్టమొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ కాన్ఫరెన్స్కి మీ మండలంలో తిరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. ఎలా ముందుకు పోతుంది సంక్షేమ పథకాలు? కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ప్రజలు గెలిపించారు. ఆ విశ్వాసాన్ని అమలు చేసే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతాను. తప్పకుండా భవిష్యత్తులో 6 గ్యారెంటీలు అమలు చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రశంసలు అందుకునే విధంగా ప్రజలతోటి మా ప్రభుత్వం పనితీరు చేసే ప్రయత్నం చేస్తాను. కొత్తకొండ జాతరకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు తీసుకొచ్చి మీరు ప్రచారంలో ఉన్న భాగం కావచ్చు, దాని తర్వాత కొత్తగా మండలం చేస్తానని చెప్పినారు. ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పినారు. సమీపిస్తున్న నేపథ్యంలో జాతర ఎలాంటి ఏర్పాటు చేస్తారు? నేను అధికారులతో రివ్యూ సమావేశం కూడా పెట్టారు. అంటే ఎట్లా ఏర్పాటు చేస్తారు? జాతరకు కొత్త మండలానికి సంబంధం లేదు. కొత్త మండలం చేస్తారన్న మాట కట్టుబడి ఉన్న జాతరకు సంబంధించి ఘనంగా నిర్వహించాలని చెప్పడం, అన్ని ఏర్పాట్లు సమీక్షించడం, భక్తులందరినీ ఆహ్వానిస్తాను. రండి, భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం తీసుకోమని అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే వీరభద్రస్వామి టెంపుల్స్ నుంచి కొన్ని భూములు కూడా అన్యాక్రాంతానికి గురైన పరిస్థితి. గత ప్రభుత్వంలో కొంతమంది జడ్పీసీలు కావచ్చు, కన్నా నేతలు కొంత కబ్జాలు గురి చేసిన పరిస్థితి. అంటే మీ అనేకసారి మీడియా సంస్థలు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. అంటే మీ దృష్టికి వచ్చిందా? దాన్ని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? నిన్ననే పిటిషన్ ఇచ్చారు, ఆర్డీఓ గారిని ఆదేశించడం. వెంటనే ఆ స్థలాలు ఎవరి అక్రమణలో ఉన్నా వాటిని తీసుకొని దేవాలయానికి అప్పచెప్పని కోరారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ 420 420 హామీలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి, ఒక 420 బుక్ రిలీజ్ చేసిన పరిస్థితి. దీనిపై ఏం చెప్తారు మీరు? మా మీద 420 నెల రోజులకే పెట్టేది ఉంటే 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసుకున్న టీఆర్ఎస్ పార్టీ మీద ఇన్ని సెక్షన్లు, ఎందుకంటే సెక్షన్ 4-5 పెట్టకపోతే 379 థెఫ్ట్, ఈ తెలంగాణ ఆస్తినంతా దొంగతనం చేసినందుకు, 389 ఎక్స్టార్షన్ గుంజుకున్నారు ప్రజల దగ్గర, 392 రాబరీ, 395 డెకాయిటీ, ఈ 4 సెక్షన్ల కేసు పెడతాం మీ మీద. మీరు దొంగలు, మమ్మల్ని 420 నెల రోజులు ఏదైనా 6 నెలల్లో నువ్వు పైసలు ఇస్తాను తీసుకొని 6 నెలల్లో 6 రోజులు కాకముందే నిన్ను చీటర్ అంటే ఎట్లయితుంది? ఇది కూడా అంతే. ప్రజలు అర్థం చేసుకున్నారు. 5 నెలల కొరకు ఎన్నికైన ప్రభుత్వం, 100 రోజులు చెప్పిన ప్రభుత్వం, నెల రోజులు కాగానే వాళ్ళు మేము చీటర్స్ అని కేసు పెడుతున్నారంటే కేసు నిలవదని తెలుసు, ప్రజలతో చిత్కారం తప్పదని తెలుసు వాళ్ళకు. సార్, మేడిగడ్డ ఇష్యూ ప్రత్యేకంగా చర్చకు వస్తున్న పరిస్థితి మరోసారి పడుతుంది. మనం 3 మినిస్టర్లు కూడా మేడిగడ్డ సందర్శించారు. దాని మీద ఒక జ్యుడిషియల్ కమిటీ కూడా సంబంధించిన అసలు దానిపై ఎలాంటి విచారణ జరుగుతుంది, దాని మీద ఏమి యాక్షన్ తీసుకోబోతుంది? మేడిగడ్డకు సంబంధించి మేము చాలా స్పష్టంగా సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి, జ్యుడిషియల్ విచారణ సాంకేతికంగా కూడా చేస్తామని చెప్పినాం. కిషన్ రెడ్డి గారు సిబిఐ అడుగుతున్నారు. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ వేరు కాదు, అందుకే వాళ్ళు టీఆర్ఎస్ని కాపాడడానికి ఒక నేషనల్ లెవెల్ ఏజెన్సీ సర్వే చేస్తే బాగుంటుంది, జడ్జి వచ్చేస్తే కేసీఆర్ గురి తప్పదని వాళ్ళ ఆలోచనతో ఈ విధంగా కార్యక్రమం చేస్తారు. ఏదేమైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయక తప్పదు, నిందితులు శిక్షించబడక తప్పదు. రాష్ట్రంలో ధరణి పెద్ద ఇష్యూ అవుతుంది పరిస్థితి. ధరణిని తీసేస్తారు, నిజం దాని సంస్కృతి కొత్త భూమాత ఫోటోలు తీసుకొస్తారా? ఎట్లా న్యాయం చెబుతారు రైతులకు? ఆల్రెడీ ఎజెండా మేనిఫెస్టో భూమాత ఫోటోలు చేస్తామని దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. నెల రోజుల సర్కార్ వచ్చి భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. ఏదో మంత్రిగా చెప్పిన పరిస్థితి తప్పకుండా రాష్ట్రంలో ధరణి వెబ్సైట్ కావచ్చు, అనేక వెబ్సైట్లు కావచ్చు, తప్పకుండా మేడిగడ్డ ఇష్యూ కూడా తప్పకుండా పరిష్కరిస్తాం, రైతులు న్యాయం చేసే విధంగా కావచ్చు. ఇటు ఆ 420 బుక్ రిలీజ్ తీసుకొచ్చిన సంబంధించి కేటీఆర్ తప్పకుండా వాళ్ళు చిట్టర్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో గత 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నది. తప్పకుండా వాళ్ళు చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు, అనేక స్కీమ్లలో అవినీతి జరిగింది, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. తప్పకుండా వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దాంట్లో భాగం వచ్చుకుంటే ప్రతి ఒక్కరిని శిక్షించే పరిస్థితి తప్పకుండా మీ ముందుకే వెళ్ళే విషయంగా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకొచ్చిన మంత్రి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.